తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరొచ్చిన మన సహోదరులు పరిశుద్ధులు అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దినం కూడా సంధ్యా వేళలో ఈ రీతిగా దేవుడు మనకి ఒక దినాన్ని సమయాన్ని అనుగ్రహించారు. మరలా ఈ యొక్క శనివారం దినం ఈ రీతిగా మనం కూడుకున్నట్టు దయ చూపిన తండ్రికే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ యొక్క దినం కూడా మనం ఎన్నో దినంగా మనం ఎదురు చూసి అనుకున్నాం. మనము శనివారం కూడా ఇంకొక టాపిక్ ఏమైనా చేస్తే బాగుండు అనుకున్నాము. ఆ రీతిగానే ఈరోజు కూడా దేవుడు అనుగ్రహించారు. ఈరోజు ప్రవక్తలు గ్రంథంలో మనం అనేక ప్రవక్తలు చూస్తాం. వాళ్ళు ఒక గొప్ప కార్యము, వాళ్ళ ఒక సమస్త కార్యమును మనము ధ్యానించాలనుకున్నాం. అలాగనే ఈరోజు ప్రవక్తల గురించి చూస్తామనుకుంటే, ప్రవక్త అంటే ఎవరు? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రవక్తలు అంటే ఎవరు, వాళ్ళకి ఏ పని చేస్తారు, వారు ఎవరు ఒక సహవాసంలో ఉంటారు, వారు ఎవరి ఒక ప్రతినిధులుగా, ఎవరు ఒక ప్రత్యక్షముగా, ఎవరు ఒక వాళ్ళకి ఏమై ఉంటారు అనే విషయాన్ని చూస్తాం. ప్రవక్తలు అంటే ఎవరంటే, మొట్టమొదటిగా ఒక పాయింట్ చూస్తే, ప్రవక్తలు అన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క స్వరమును, దేవుని ఒక దర్శనమును విని వాడిని చూచి ఏర్పరచుకున్న ఒక సభకు, ఒక దేవుని ప్రజలకు ఏం చేసేది? దేవుని ఒక మాటని, దేవుని చెప్పిన ఒక చికనమును చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు దేవుని ఒక స్వరం వింటారు, దేవుని ఒక కళలు దర్శన రూపంలో కూడా చెప్పేటప్పుడు వాటిని ఏం చేస్తారు? రెండు విధంగా వచ్చే ఇలా చెప్తారు. ఇది ఒకటి. రెండో పాయింట్ చూసినప్పుడు ప్రవక్తలు అంటే ఎవరంటే, వాళ్ళు జరగబోయే వాటిని, జరిగిన వాటిని, ముందు ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు కొన్ని ఉన్నాయి, తర్వాత ఇంకా జరగబోయే వాటి విషయం ఉన్నాయి. వాటిని దేవుడు వాళ్ళకు తెలిపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలకి తెలియపరుస్తారు. అదిదా మనము జరగబోయేటి ప్రవచనాలు, జరిగినటివి ముందు సంగతి, అది ఒక విట్నెస్ మాదిరి. ముందు ఇలా మీ ఒక పితరులు ఇలా చేసిరి అని చాలామంది చూస్తాం కదా. ఇవంతా ఈ రెండో విషయంగా ఇది రెండు చెప్తారు. మూడవ విషయం చూసినప్పుడు ప్రవక్తలు అంటే పాపం చేసేవారిని, తప్పు చేసేవారిని హెచ్చరించేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? రాజు అయినా సరే, ఆ దేశం ఎక్కువ చాలామంది వచ్చినప్పుడు రాజులే వస్తారు. రాజు అయినా సరే, ఆ దేశంలో ఉన్న ఎవరైనా మంత్రులైనా సరే, లేదు రాజకుమారులైనా సరే, ఏ ఒక్కరు తప్పు చేసినా వాళ్ళని హెచ్చరించే ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రవక్తలే. తర్వాత ఈ యొక్క దేశానికి ఏమైనా అపాయం వచ్చినా కూడా వాటిని కూడా ఏం చేసేవాళ్ళు? వాళ్ళు వెళ్ళి వాటికి సదుపాయం ప్లాన్ చెప్పేవాళ్ళు వీరే. ఈ ఒక మూడో విషయం చూసినప్పుడు వాళ్ళు ఏం పాపాన్ని, తప్పిదాన్ని హెచ్చరించి మనసు మారాలని వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు. మూడవది. నాలుగవ చూసినప్పుడు ఈ యొక్క ప్రవక్తలు అంటే ఎవరంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నాను సరే, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ రాజ్యంలో ఉన్నానో, దేవుని నీతిని, న్యాయాన్ని, దేవుని ఒక ప్రణాళికని, సత్యాన్ని వాళ్ళు ఎప్పుడు ఆ మంచి నడతతో వాళ్ళు ఆ మంచి విషయాన్ని అందరికీ ప్రచారం చేయవాళ్ళు. ఏం చేస్తారు? దేవుని గురించి, మన దేవుని ఒక పౌరుషాన్ని, మన దేవుని యొక్క శక్తిని, మన దేవుడు ఒక మహిమని, ఆయన ఒక జ్ఞానముని ఎప్పుడు ఏం చేసేవాళ్ళు? అందరికీ ఎక్కడ ఉన్న వాళ్ళు దేవుని నీతిని ఫస్ట్ ఏం చేశారు? దేవుని నీతిని, న్యాయాన్ని, దేవుని ఒక ప్రణాళిక, తిట్టం, దేవుని ఒక ప్లాన్స్, ఆయన ఒక ఆ సత్యములు, వాళ్ళు ఆ దేవుని సమూహములు కానీ అక్కడ ఉన్నప్పుడు ప్రజలకి ఒక మంచి నడత నడిచేవాళ్ళు. వాళ్ళు ఎవరు? మంచి ఒక నడతగా ఉండి, మంచి వాళ్ళుగా ఉండి దేవుని గురించి వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. ఇది నాలుగవది. ఐదవ చూసినప్పుడు వాళ్ళు గ్రంథములు వాళ్ళు చూస్తే దేవదూతలుగానని పిలువబడేది. వాళ్ళు ఎవరన్నారు? ఎవరినంటారు ఒక గ్రంథంలో? నా దూత అని అంటారు. దేవదూత, దేవుని ఒక పని వాళ్ళు, దేవుని ఒక వర్తమానంని తెలిపేవారు అని కూడా చెప్పేది ఉంది. ఆరవది చూసినప్పుడు దేవుడు తన కాలంలో, వాళ్ళు ఉండే కాలంలో ఆ ఒక సమాజానికి
ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సీర్దిద్దుతా అంటే ఏమి సరిచేసేవాళ్ళు. ఆ దేశము ఒక ఏమైనా పాపములో ఏమైనా అక్రమములో ఏమైనా విగ్రహారాధనలు చెడిపోతే వాడిని ఏం చేసేవాళ్ళు వాళ్ళకు సరి చేసేదిలో ప్రాముఖ్యమైన భవించేది వీళ్ళంట. ప్రాముఖ్యత రాజు చేయాలా, రాజుగానే ముందు ఈయన చేస్తాడంట. అది ఎవరు అడిగేది లేదంట. దేశం యొక్క మేలు కొరకు దేవుని యొక్క ఆ ఒక న్యాయ నీతి ప్రకారము ఆ సమాజాన్ని దిద్దుబాటులో ఎవరు ప్రధానమైన వ్యక్తులు వీళ్ళు. తర్వాత వీళ్ళు వాళ్ళు చెప్పే ఆ మాటలు ఆ దేవుని వాక్కు అని, ఆ మాట వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని అందరూ విశ్వసించేవాళ్ళు. వీళ్ళు చెప్పే మాట ఎలాంటి మాటలు అన్నీ మేలు, దేశానికి కానీ వ్యక్తికి కానీ సమాజానికి కానీ ఎలాంటి మాటలు వాళ్ళు మేలుకరంగా ఉండేది చెప్పి అది అలాంటి విశ్వాసం కలిగి ఉంటారు వీళ్ళు. వాళ్ళు చెబుతున్న ఒక సువార్త కానీ ఆ దేవుని గురించిన ప్రవచనం కానీ అన్ని మనుషులకు అది ప్రయోజనకరమైనవి అని అందరూ విశ్వసించిరి. ఆ రోజు 7వ చూసినప్పుడు వీళ్ళు ఎవరికి భయపడరు, దేవునికి తప్ప. దేవునికి మాత్రం ఏం చేసేవాళ్ళు ఫస్ట్ ఈ ఒక ప్రవక్తలు దేవునికి మిక్కిలి భయపడేవారు. ఎవరికి వీళ్ళు భయపడని వాళ్ళు, వేరెవరికి మనుషులకి భయపడేవాళ్ళు. ఏమైనా అలాంటి దేవుని ఒక మాట ప్రకారం మాటకి మట్టుగా దేవుడు చెప్పి ఏ పని అయినా చేయడానికి తెగించిన వారు. దేవుడు చేసి చెప్పితే ఏ పని అయినా చేస్తారు వాళ్ళు. చూడు చాలా మంది చూస్తాం కదా, మీరు ఇజ్రాయేల్ పాపం కొరకు కొన్ని రోజులు ఒక సైడ్ పండుకోమంటే ఏం చేస్తారు? అట్లే పనుకో. మీరు వెళ్ళిపోయి సముద్రంలో పోయి ఏమి చేయమంటే ఏమి చేయమంటే చేస్తారు. నువ్వు మారు వేషం తప్పుకొని పో అంటే ఒక రైతుల కొట్టబడి రక్తం కారేట్టుగా పోయి బూడిద పూసుకొని ఏం చేస్తారు? రాజుకి పోయి కనపడకూడదు, మనిషిగా ప్రవక్త కనపడకూడదు, మారు వాళ్ళు పోలే. అప్పుడు దానికోసం ఎంతైనా తీసుకెత్తుకునేవాళ్ళు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఏమి చెప్పినా నువ్వు పోయి ఏమి చేయమన్నా అలాంటి ఒక గొప్ప ఈ వ్యక్తులే ఈ ప్రవక్తలు ఎవరు? ఇలాంటి ఒక 7 భాగం చూసాం. దేశము దేవుని ఒక ప్రతినిధి, దేవుని ఒక వీళ్ళేమి ఇంకొకటి దేవునికి మాదిరి, దేశానికి మాదిరి వీళ్ళు. దేవుని వాక్యానికి ఏమై ఉన్నారు వీళ్ళు? మోడల్గా ఉన్నారు. అది ఒకటి. ఇలా ప్రవక్తలు అంటే ఇలాంటి విషయాలు ఉంటాయి. ప్రవక్తలు అంటే అట్టివారు. తర్వాత చూసినప్పుడు ఈరోజు ఈ ప్రవక్తల గ్రంథంలో చూసినప్పుడు ఈయన గురించి ఎక్కువ రాయబడలేదు. కానీ అయితే ఈ ఒక హేనోకు గురించి చూసినప్పుడు ఈయనకి ఇంచుమించు ఆదాము నుండి 7వ తరం వాడిన. ఆదాము నుండి 7వ తరము అంటే ఒక్కొక్కటిగా మనం చూసినప్పుడు చూడండి. ఈయన హేనోకు అనే పేరుకి ఏం అర్థం అంటే హేనోకు అని మాకు తమిళ ఉంది, ఇంగ్లీష్ కూడా ఏముంది హేనోకులు కదా ఉంది. అట్లే గుర్తుపెట్టుకోండి. తమిళ హానోక్ అండి, తెలుగులో హానోక్ అంటారు. హానోకు అన్నప్పుడు ఏమి అర్థం అంటే ఆ పేరుకి ఏమంటారు? టీచర్, ఒక ఉపాధ్యాయుడు. ఏం చేసేవాళ్ళు? పిల్లలకి ఏం చేసేవాడు? ఆయన పాఠాలు నేర్పేవాడు అని అర్థం. కర్పిత్తల్ ఆసిరియర్ అంటే టీచర్, నేర్పించే వ్యక్తి. ఆల్రెడీ ఆయన ఎవరో మాస్టర్కి మంచి ప్రవీణ్గా ఉన్నాడు కాబట్టి ఈయన ఒక పేరుకి అర్థం ఏమి హానోక్ అంటే నేర్పించేవాడు, ఒక మంచి ఉపాధ్యాయుడు అని అర్థం ఆ పేరుకు. ఈ భూమిలో ఆయన దాదాపు 365 సంవత్సరము ఆయన జీవించిన వ్యక్తి. ఆయనను 365 సంవత్సరము జీవించినను ఆయన దాదాపు 300 సంవత్సరాలు ఎవరితో నడిచినటువంటి దేవునితో చాలా సహవాసం కలిగిన, దేవుడితో సంచరించిన వ్యక్తిగా చెప్తారు వాక్యంలో గ్రంథం చూసినప్పుడు. ఈయన ఏ కాలంలో బాగున్నారు అని చూసినప్పుడు దాదాపు మనము ఆదాము నుండి 7వ తరం చూసినప్పుడు ఇంచుమించి ఒక 700 ఇయర్ 800 ఇయర్ ఈ మధ్య కాలంలో ఈయన ఉన్నాడు. అదే ఆ కాల లెక్కలు చూసినప్పుడు 3300 తర్వాత 3000 అక్కడ కాలం, అక్కడ నుంచి మైనస్ అవుతుంది. మామూలుగా కాలం అంటే ఇప్పుడు మరి కాదు,
ప్రభు నుండి మనకి 2000 సంవత్సరం ప్లస్ అయి వచ్చింది కదా, అక్కడ నుండి ఏమొస్తుంది? ప్రభు నుండి మైనస్ వస్తూ ఉంటుంది. బిఫోర్ క్రైస్ట్ అన్నప్పుడు బీసీ అన్నప్పుడు అక్కడి నుంచి 4000 నిర్ధారిస్తే మైనస్ అవుతా వస్తుంది. యేసు ప్రభుకు 4000 కంప్లీట్ అయిపోయినాయి, ఇక్కడి నుండి ఇప్పుడు 2000 కంప్లీట్ అయిపోయినాయి. అట్లా మనకు లెక్క వస్తుంది. అట్లా చూసినప్పుడు ఈయన అక్కడి నుండి మైనస్ చేస్తే దాదాపు 700 ఇయర్ 700-800 మధ్య కాలంలో ఆయన పుట్టి. అప్పుడు ఏమి ఇచ్చాడు? కీము అంటే క్రీస్తు పూర్వము 3300-3000 సంవత్సరము ఇచ్చారు. ఆ కాలంలో ఆయన ఉన్నాడు. అయితే అది సరిగా ఉందా లేదా అని మనమే చూడవచ్చు. మనం చూసినప్పుడు ఆయన గురించి ఆదికాండం 5వ అధ్యాయం చూసినప్పుడు 20 నుండి చదవండి. ఎరదు దినములన్నీ 962 అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 బ్రతికి మెతుషెలను కనెను. హానోకు 65 బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. చూసారా? ఇక్కడ హానోకు వరకు చూసినప్పుడు 365 ఏండ్లు రాశారు. అయితే ఒక విషయం మనం గమనించాలి ప్రియమైన సహోదర సహోదరి, ఈ హానోకుని ఎప్పుడైనా ఆదాం ఎత్తుకొని ఉంటాడా, చూచి ఉంటాడా అని ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో చూసినప్పుడు లాస్ట్ టైం కూడా నా కుట్టి గారు అమ్మ మీనాక్షి అమ్మ చనిపోయారు. అప్పుడు అనిపించింది ఆమె ఎన్ని తరాలు చూసి ఉండవచ్చు అని. చూసినప్పుడు ఎన్ని తరాలు చూశారు? ఇంచుమించు ఆమె తర్వాత వాళ్ళ కొడుకు కూతురు తర్వాత మనవరాళ్ళకు పెళ్ళి అయ్యి ఆ బిడ్డని కూడా చూశారు. అప్పుడు ఎన్ని తరం చూశారు? 4వ తరాన్ని వాళ్ళు చూశారు. అప్పుడు అనిపించింది అప్పుడు ఈయన హానోకుని ఆదాము ఎత్తుకొని ఉంటాడా ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు లెక్క చూసినప్పుడు అది కూడా మనకి ఆన్సర్ దొరికింది. అవి చూడండి ఒకసారి, మనకు గుర్తుంది కదా ఆదికాండంలో ఎక్కడ అది ఆదాము గురించి ఉంది కదా, అక్కడ పైన పోతే ఆదాము 330 వయసు వచ్చినప్పుడు ఎవరు పుట్టారు? ఆదాము 5వ అధ్యాయంలో 3వ వచనం. ఇంకా మనకి తెలుసు ఆల్రెడీ ఆదాముకు 2 కుమారులు ఉన్నారు. ఎవరు ఉన్నారు? కయ్యూను ఏబేలు ఉన్నారు. వాళ్ళు పుట్టారు. ఒకరిని ఏం చేశారు? ఈసతో చంపివేశారు. అయితే ఎందుకో దేవుడు అక్కడి నుండి లెక్క ఇలా ఎక్కడి నుంచి ఆదాముకు లెక్క ఇచ్చాను చూసినప్పుడు 3వ కుమారుడు పుడతాడు. సేతు పుట్టేటప్పుడు ఏమో వయసు ఉందంటే ఆయనకి, చదవండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమార్ని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. ప్రియమైన సహోదర సహోదరి, ఈ లెక్కలు ఎప్పుడు మనకి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ఒక సబ్జెక్ట్ అంతా అన్ని ప్రవక్తల గురించి చూసిన తర్వాత కొన్ని అడుగుతాను. అడిగినప్పుడు దాని గురించి ఒక మంచి విషయం కూడా ఉంటుంది. అందువల్ల వీలైతే మీరు పెన్ను పేపర్ ఎత్తుకొని రాసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఇది అది మనం ధ్యానించింది సరేనా, అది కరెక్టేనా అని మనం ఎన్ని తరాలను ఆదాము చూసి ఉండవచ్చు అని ఒక ప్రశ్న వచ్చింది. దానికి చూస్తాం, అందుకే చూసేది. ఇప్పుడు రాసుకోండి, ఇది పెన్ను ఎత్తుకోండి. ఆదాము 130 వయసు ఉన్నప్పుడు సేతును కన్నాడు. అప్పుడు ఆయనకి 130 వయసు. ఇప్పుడు సేతు ఒక బిడ్డ కంటాడు. సేతు బిడ్డ కన్నప్పుడు ఎంత వయసు? సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. ఇప్పుడు అర్థమైపోయిందా? 800 ఏండ్లు ప్లస్ 130 935 పోయింది. అది ఆన్సర్ రాసుకోండి, అట్లా లైన్ గా రాసుకోండి. మళ్ళీ కింద సేతు అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు మనకు అది వచ్చి ఆదాము పుట్టిన సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఇప్పుడు ఆదాము 130 వచ్చేప్పుడు చేతి కన్నాడు. ఇప్పుడు ఇదే మనకు రక రాయాలి. 130 రాసుకోవాలి ఒక సపరేట్ గా. మిగతా సపరేట్ రాసుకోండి. 130 కింద రాయాల్సింది 105. చేతు
105 బ్రతికి ఏనోషును కనెను. సేతు ఏనోసును కనేటప్పుడు 105. ఇప్పుడు 130 కింద ఆదాము రాసి 130 రాసి సేతు 105 రాయాల కింద. అప్పుడు రాసినప్పుడే ఇది మనం మళ్ళా దాన్ని కూడుకుంటాం, ప్లస్ చేస్తాం. సేతు 105 వయసప్పుడు ఏనోసుకు అన్నాడు. ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కెయినానును కనెను. ఇప్పుడు చూడండి, సేతు తర్వాత ఏనోసు 90 రాయాల. 90 వయసులో కేనాను కన్నాడు. కెయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. చూసారా, ఇప్పుడు ఆదాం కుమారుడు సేతు కుమారుడు ఏనోసు కుమారుడు కేనాను 70 వయసు వచ్చినప్పుడు మహలయేలును కన్నాడు. తర్వాత మహలయేలు 65 ఏండ్లు బ్రతికి ఎరదును కనెను. చూసారా, మహలయేలు 65 ఏళ్ళు ఉన్నప్పుడు యారేద్ అనే ఒక వ్యక్తిని కన్నాడు. అప్పుడు ఇప్పుడు లైన్ గా మీరు 60 తర్వాత 100, ఇప్పుడు 65 రాసినారా. తర్వాత ఎరదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. యారేదు 162 వయసు ఉన్నప్పుడు ఏమని కన్నారు? హానోకును కన్నాడు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. చూసారా, హానోకు 65 వయసు అయిన తర్వాత మెతుషెలను కన్నాడు. ఇప్పుడు మెతుషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. ఇప్పుడు ఆడవరకు కాల్కులేట్ చేయాల. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమి లెక్క దొరుకుతుందంటే, ఇప్పుడు 130 ఆదాము వయసు ఉన్నప్పుడు సేతు పుట్టాడు. సేతు వయసును 105 ఉన్నప్పుడు యాడ్ చేస్తే 235 వస్తుంది. అలాగే కింద ఉన్నప్పుడు ఏనోసు వయసును కూడాల. ఇట్లా కూడుకుంటూ వస్తే మెతుషెల వయసు 187 మీరు యాడ్ చేస్తే అక్కడ ఎంత వస్తుంది? 874 వస్తుంది. ఎంత? 874. అప్పుడు మెతుషెల కుమారుడైన లేమెకును కూడా చూశాడు ఆయన. ఎన్నో తరము లేమెకు? మెతుషెల కుమారుడు కదా. మెతుషెల కుమారుడు లేదు, చదవండి. 9 కింద మెతుషెల కుమారుడు ఉన్నాడు కదా, లామెకు. మెతుషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. చూసారా, ఇప్పుడు మెతుషెల వరకు మీరు లామెకు లెక్క చేయకూడదు. లేమెకు లెక్క చేయకూడదు. లెక్క చేయకుండా మెతుషెల వరకు లెక్క చేయాల. అయితే లేమెకును చూశాడు, అతని పెళ్లి వరకు లేదైనా. ఎంతవరకు ఉన్నాడంటే, ఇప్పుడు 874 అయిందా మెతుషెల యాడ్ చేస్తే. తర్వాత ఆయన కుమారుని పుట్టినప్పుడు లేమెకు పుట్టాడా, అతనికి 56 వయసా? 56 వయసు వరకు ఉంటాడు ఆయన. అంటే ఎన్నో తరం చూశాడు ఆయన? 9 తరం చూశాడు. కుమారుడు నోవా. లేమెకు కుమారుడు నోవా. కాకపోతే ముందు చనిపోతాడు. ఆయనకి 50 వయసు ఉండగా 55, 56 ఉండగానే లేమెకు 56 ఉండగానే చనిపోతాడు. అయితే అప్పటి వరకు ఎంత వయసు ఆయనకి? ఎన్ని తరం చూశాడు? సేతును చూశాడు, ఏనోసును చూశాడు, కేనాన్ని చూశాడు, మగలయేలును చూశాడు, యారేదు చూశాడు, హానోకును చూశాడు, మెతుషెలను చూశాడు, లేమెకును చూశాడు. అప్పుడు ఎన్ని మంది చూశాడు? 8 తరాలు చూశాడు. చూసారా, అది మనకి లెక్క. అందుకని దీన్ని సపరేట్గా రాయాల. అప్పుడే 874 ప్లస్ ఇంకా ఉన్నాడు. లేమెకు 50 వయసు వచ్చే వరకు ఉన్నాడు ఆయన. 56 వయసు వచ్చిన తర్వాత 930 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అప్పుడు ఏనుగుని ఎత్తుకొని అందరినీ ఆయన ఏం చేసి ఉండొచ్చు? అందరినీ చూసి ఉంటాడు ఆయన. అది ఒకటి. ఇంకొకటి చూస్తే వీళ్ళు హిస్టరీలో చరిత్రలో పోయి వెతికినప్పుడు ఎక్కడదా ఉన్నారప్పా ఈ ఆయన అన్న చూసినప్పుడు ఆ మెసొపొతేమియా అబ్రహాం వచ్చారు కదా, అబ్రహాం ఊరు నుండి ఏం ఊరు అది? ఊరు పేరు ఊరు అని ఉంది కదా. ఆ మెసొపొతేమియా ఆ ఒక ప్లేస్లోనే ఆ అబ్రహాం ఉన్నారు కదా, ఆ ప్లేస్లోనే చూపిస్తుంది వీళ్ళందరిది కూడా ఇంచుమించు అక్కడే నివసించినట్లు. అప్పుడు మనకు ఒక ఆలోచన రావచ్చు. తర్వాత నోవా కాలంలో ఫ్లడ్ వచ్చింది కదా బ్రదర్, ఎట్లా అని. నోవా కాలంలో ఫ్లడ్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తాం చూడండి. ఇప్పుడు
ఇప్పుడు ఏమి వాళ్ళ సంతే చూసామా, 3000 సంవత్సరం ఉన్నారా. తర్వాత ఏనోకు గురించి చూసినప్పుడు ఏనోకు ఉన్న కాలంలోనే ఒక గ్రంథం రాశారంట. అది పోయి మన హిస్టరీలో కొట్టినప్పుడు వస్తుంది ఆ బుక్ ఆఫ్ ఏనోక్. వచ్చినప్పుడు ఆ ఆనోకు గ్రంథము మించు 108 అధ్యాయులు రాశారంట. 108 అధ్యాయం ఏమప్ప ఉంది ఆ అధ్యాయం గురించి అన్నప్పుడు ఒక 5 భాగాలుగా దాన్ని డివైడ్ చేశారంట. 5 భాగాలుగా దాన్ని డివైడ్ చేసినప్పుడు పడిపోయిన దేవదూతల గురించి రాశారంట. వాళ్ళు చేసిన మీరుపాటు, వాళ్ళు చేసిన అధిక్రము, పాపము అంతా రాశారంట. దాన్ని రాసిన తర్వాత ఫస్ట్ భాగంలో, రెండో భాగం చూసినప్పుడు ఆది కాలంలో ఉన్న వాళ్ళ జీవిత విధానం, వాళ్ళు జీవించిన విధానం గురించి రెండవ పార్ట్గా రాశారంట. మూడవ పార్ట్గా చూసినప్పుడు ఇంకా రాబోయే ఒక జీవితం, అంటే పరలోక జీవితం గురించిన చాలా విషయాలు రాశారంట ఆయన. పరలోక విషయం గురించి చాలా గొప్ప విషయాలు, మనకి పరలోకం ముందైనా ఆయనే చాలా రాసి ఉన్నారంట ఆ గ్రంథంలో. రాసి తర్వాత 4వ చూసినప్పుడు దేవుని యొక్క తీర్పు గురించి రాశారంట. దేవుని యొక్క జడ్జిమెంట్, న్యాయ తీర్పు ఉంది, ఈ దినం ఉంది, ఆయన లోకము అంతం అవుతుంది అని కూడా ఆయన రాశారంట 4వ భాగంగా. 5వ భాగం చూసినప్పుడు అన్ని ఒక చర్చింగ్, అంటే ఈ నక్షత్రాలు ఉంది కదా, నక్షత్రాల గురించి, ఆ సైన్స్ గురించి కొన్ని, తర్వాత ఈ కాల లెక్క గురించి, కాల లెక్కలు ఉన్నాయి కదా, కొర్నాలెడ్జ్, దాన్ని కూడా లెక్కలు వేసి దాన్ని కూడా 5 భాగాలుగా ఆయన రాశారంట. అయితే ఈ రోజుకి అది చూసినప్పుడు ఏనోకు ఆయన హానోకు రాసిన పుస్తకము ఇప్పటి వరకు కూడా ఎథియోపియా దేశంలో ఆర్థడాక్స్ దేవాలయంలో ఈ రోజు కూడా ఆ గ్రంథములో ఆ భాగముగా చేర్చబడి ఉందంట. అది వాళ్ళు ఈ రోజు నమ్ముతారంట, ఆయన రాసిన నిజమే. చూడండి ఎక్కడ ఉంది, ఎథియోపియాలో ఆర్థడాక్స్ దేవాలయంలో అది ఈ రోజు కూడా ఆ వేదగాముగా ఆ భాగాన్ని వాళ్ళు చేర్చుకొని వాటిని పాటిస్తున్నారంట. అయితే మన చేతిలో ఉన్న గ్రంథములు ఇదేం చేర్చబడలేదు. అయితే రాసింది నిజం. ఇది ఎలా మనం అనుకోవచ్చు, అవును జలప్రలయం తర్వాత ఇది ఎలా దొరికిందప్ప అని. జలప్రలయము ఆయన ముందే చాలా గొగల్లో ఉండేవాళ్ళంట అప్పుడంతా. ఆ గొగల్లో మొత్తం లోపల పెట్టి పూడ్చేస్తారంట. జలప్రలయం వచ్చి మునిగిపోయిన తర్వాత అక్కడే ఎథియోపియాలో దొరికిందంట. ఆ ఇదిలో ఆ గొగల లోపల పోతే పూడ్చినారు కదా, అన్నీ వచ్చినప్పుడు అన్నీ దొరికినాయంట. దొరికి ఎత్తి క్రీస్తు జన్మించిన 3వ శతాబ్దిలో అప్పుడు ఏం చేశారంట, దీన్ని అన్ని మళ్ళా రిపీట్గా దాన్ని లిఖించారంట. అన్ని కూడా మళ్ళీ రాసి ఉంచారంట. ఈ క్రీస్తు జన్మించిన తర్వాత ఆయనకి 3వ వయసు, అప్పుడు ఏమంటారా శతాబ్ది, 3వ శతాబ్ది అప్పుడు దాని గురించి అప్పుడు రాశారంట. దాని గురించి బాగా ఆయన గురించి. అందుకే మనం గ్రంథములు కూడా చాలా మంది చాలా చోట్ల వాటిని మెన్షన్ చేశారంట. ఆయన చేసిన విషయాన్ని చూసినప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూసాము ఏనోకు ఒక తండ్రి గారిని చూసాము, ఏనోకు కుమారుడు చూసాం. తండ్రి ఎవరు? యారెద్దు, కుమారుడు మెతుశల చూసాం కదా. ఈయన దేవునితో సంచరించిన కాలఘట్టంలో తన కుటుంబాన్ని కూడా చాలా బాగా నడిపించేవాడంట. దేవునితో జీవించాడు 300 సంవత్సరం, అయినా తన కుటుంబాన్ని కూడా ఏం చేశారంట, చక్కగా నడిపేవాడంట ఆయన తన కుటుంబాన్ని కూడా. తెర చూసినప్పుడు ఆ జనాలు పాపముని ఖండించి దాన్ని హెచ్చరించి గొప్ప సేవ చేసేవాడంట. ఈయన మనం అనుకోవచ్చు, ఎందుకబ్బా ఈ గ్రంథం ఇంత గొప్పగా చేర్చుకోలేదంటే, అక్కడ ఆ దేవదూతలు చేసిన ఆ పాప విషయము, అక్కడ జరిగిన అన్నీ కూడా చాలా ఓపెన్గా రాయబడి ఉందంట. అందువల్ల దీన్ని ఏం చేయలేకపోయారంట, దీన్ని మెన్షన్ చేయలేకపోయారంట. ఆ పాపము చాలా ఘోరంగా ఉంది, ఆయన ఖండించే విధము అది ఇంకా ఎలా ఇంత పాపం ఉందా అనే విధంగా ఉంది. అయినా కానీ జరిగింది అలా నెఫీలుగా ఉన్న జరిగింది కాబట్టి ఆయన రాశారు అలా. అది ఒకటి. ఈయన జనములు పాపాన్ని ఖండించి వాళ్ళకి బుద్ధి చెప్పి గొప్ప సేవ చేసిన వ్యక్తి. తర్వాత చూసినప్పుడు దేవునికి ప్రియముగా జీవించాడంటే ఆయన. ఎలా జీవించాడైనా
దేవునికి గొప్ప ప్రియముగా జీవించిన వ్యక్తి ఈయన. తర్వాత చూసినప్పుడు ఈయన క్రీస్తు యొక్క రెండో రాకడ గురించిన మొట్టమొదటి ప్రవచించిన ప్రవక్త ఈయన అంట. రెండో రాకడ గురించిన, క్రీస్తు యొక్క రెండో రాకడ గురించిన ప్రవచన అని చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉండేది 1:14-15 వచ్చినారు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఇప్పుడు మనకు అర్థమైందా? ఇప్పుడు యూదా పత్రికలో ఏల గురించి రాస్తాడు. ఏం అర్థము అంటే ఆయన గ్రంథంలో ఉన్న కొన్ని ప్రజలు ఏం చేశారు, అప్పుడు శిష్యులు కూడా ధ్యానించారు. ఆ ఒక పత్రిక అక్కడ ఫేమస్ గా ఉంది. ఈయన కాదు, చాలా బాగా కోట్ చేశారు. ఆ లూకాసు వార్తలో కోట్ చేశారు, అపోస్తలుల కార్యంలో కోట్ చేశారు. ఆయన చెప్పిన విషయం చాలా ఉంది. యోబు గ్రంథం కూడా రాశారంట, రాజుల గ్రంథం ఉందంట. ఆయన చెప్పిన విషయాలు, ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఎంత చక్కగా చెప్తున్నా. ఏం చెప్తున్నా అక్కడ? యూదా 1:14-15 ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూసారా? ప్రభు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు? దాదాపు 7వ తరం అయిన ప్రభు ఎన్నో తరము? ఎప్పుడైనా చూసామా? 42వ తరం. అక్కడ ఎన్నో తరమో మనకు ఉంది కదా, 14 ఉంది. మత్తయి చూడ ఉంది, ఇంకా మధ్య 1వ అధ్యాయంలో ఉంది. బాగా చూడండి, వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడి వరకు 14 తరము లిస్టు ఉన్నాయి. మత్తయి వార్తలనే ఉన్నాయి. ఫస్ట్లో చదివేయండి, మీకు వచ్చేస్తుంది. అప్పుడు 42వ తరములుగా ఎవరు వచ్చేది? ప్రభు వచ్చేది. ఈయన ఎన్నో తరం మాట్లాడేది? 7వ తరము. 7వ తరం వ్యక్తి 42వ తరంలో వచ్చిన గొప్ప ప్రవక్తను గురించి, ప్రభువుని గురించిన విట్నెస్, ఒక సాక్ష్యము, ఒక ప్రవచనం అంటే ఎంత గ్రేట్ కదా అదిదా. ఆయన మట్టి కూడా దేని గురించి ఖండిస్తున్నాడు? అప్పుడు పాపం గురించి, పాపం చేసిన వారు పాపం చేసి క్రియలను బట్టి అంతగా ఆయన అక్కడ ఒక కాలంలో ఉన్నాడు. అప్పుడు ఆ దేవదూతలు వచ్చి మనిషి కుమార్తె ఏం చేశారు? వివాహం చేసుకొని చేసిన ఆ నేరం ఎలాంటి నేరం? అది చాలా ఘోరమైన పాపం. దేవదూతలు ఎక్కడ, మనిషి కుమార్తె ఎక్కడ? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మనిషి కుమార్తెలు ఎవరి కోసం చేయబడింది? మనుష్య కుమారులకు చేయబడింది. దేవ కుమారులు అయితే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు కదా. అది ఎంత ఒక పాపము, దాన్ని గురించి ఖండించారు. చూడండి, 7వ తరం వ్యక్తి 42వ తరంలో వచ్చే ప్రభువును గురించిన ప్రవచనం. ఒకసారి మనం అది ఎప్పుడైనా మీరు మత్తయి సువార్త క్లియర్గా చదవండి. ఆ అధ్యాయంలో ఎంత బాగా 14 తరం 3:14 ఇస్తారు. అప్పుడు ఏమైంది? 3:10 30, 3:4 12, 42వ తరం వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూస్తున్నాం. అది ఆ విషయాన్ని, ముఖ్యంగా పాప విషయాన్ని చెప్తున్నాడు. 15వ వచనము అయిందా? తర్వాత చూసినప్పుడు ఈయన దేవునితో 300 సంవత్సరాలు
సంచరించి ఈ విషయంతో మనం చాలా గొప్పగా ధ్యానించిపోతాం. మరణము లేకుండా ఆయన సజీవంగా ఏం చేయబడారట, ఆయన ఎత్తబడారని రాయిస్తున్నారు. అయితే నిజానికి ఈ విషయం ఏమి అందరికీ తెలియదు. బైబిల్ పై వాటిని చదువుకున్న వాళ్ళకి ఏం తెలీదు. బైబిల్ గురించిన లోతైన మర్మం తెలియదు. అయితే మనం ఎంతో కాలంగా దేవుడు మనకి ఒక సత్యమునిచ్చి నేతలు తెరవబడి మనకి ఎరిగించాం. ఈయన ఏం రాశారు అక్కడ చూసినప్పుడు, ఇతను మరణం లేకుండా ఏం రాశారు అక్కడ ఉంది కదా 5 ఎక్కడ ఆదికాండంలో హీబ్రూలో ఎబ్రి 11:5 అది మళ్ళీ చదువుతాము. అక్కడ చదవండి. ఆదికాండంలో చదివి 5:24 5:24 ఆదికాండం. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. అంతే, దేవుడు అది తీసుకుపోయారని ఇక్కడ. ఎందుకంటే ఆ కాలంలో ఎవరు అప్పటి వరకు ఏం చేయలేదు. ఎవరు ఏం తీసుకోపోయి తెలియదు కాబట్టి ఎక్స్టెండ్ రాశారు. కనపడలేదు రాసేసారు. ఏం రాశారు అక్కడ, ఆయన కనపడలేదంటే తీసుకోపోయారని అర్థం చేసుకున్నారు. ఓహో, ఇక్కడ ఆయనకు కనపడలేదు కదా, కనపడలేదంటే ఏమని చేశాడు ఆయన, దేవుడు ఆయన్ని తీసుకుపోయి రాసేసారు. అయితే ఇంకా రాను వచ్చినప్పుడు ఏం రాశారు ఆయన గురించి, ఇప్పుడు తర్జుమా చేసి వచ్చినప్పుడు ఏం రాసేసారు, దేవుడు అతన్ని మరణం లేకుండా ఏం చేశాడు, ఎత్తుకొని పోయినాడు అని రాశారు. అయితే ఈ రక్త మాంస దేహం ఎక్కడికి వెళ్ళదు, పరలోకం వెళ్ళదు. మనకు తెలుసు కదా, ఈ రక్త మాంసంతో ఎక్కడ వెళ్ళలేము, పరలోకానికి వెళ్ళలేము. అలాగే ఏమైనారు అని చూసినప్పుడు ఒకటే జరిగింది. మనకి తెలుసు కదా, ఆల్రెడీ మనము ఏలియా గురించి ధ్యానించాం, మనము అపోస్తలుల కార్యములో ఫిలిప్పు గురించి ధ్యానిస్తున్నాం. ఇంకా మనము చూస్తాం. ఇప్పుడు ఆ కార్యములు చూస్తాం. చూడండి, 2 రాజులు 2:11 చూసినప్పుడు ఏమయ్యారు, ఏలియా ప్రవక్త గురించి మనం చెప్పింది. ఆయన కూడా అలా చెప్పారు అప్పుడు. అయితే మనం ఎన్నోసారి ఇదంతా మనము మన సేవకుల ద్వారా చాలాసార్లు విన్నాం. ఈ సత్యం అంతా మనం విన్న వాక్యమే, ఇదేం కొత్త కాదు. 2 రాజులు 2:11 వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఇక్కడ ఏమైంది, సుడిగాలి చేత ఏం ఆకాశానికి ఆరోహణమయ్యాడు ఉంది. అయితే మనం ఒకటి ఆలోచించాలా ప్రియమైన సహోదరి, ఇప్పుడు ఒక పరలోక మార్గం తెరవబడిందా? లేదు. అప్పుడు కాదు, ఇప్పుడైనా తెరవబడిందా? ఇప్పుడు కూడా ఏం చేయబడలేదు. పరలోక పిలుపు వచ్చింది మనకి. పరలోకానికి పరలోకము మార్గం ఏమైంది, సమీపంగా ఏముంది, మీరు సిద్ధపడండి అని ఉంది. మారు మనసు పొందండి మార్గం, పరలోక మార్గం ఏమైంది, రెడీ ఉంది, సిద్ధంగా ఉంది, మీరు రెడీ అవ్వండి ఉంది తప్ప పిలుపు వచ్చింది. పరలోక మార్గం ఏం చేయబడలేదు. నో ఓపెన్, పరలోక మార్గం తెరవబడలేదు. పరలోకం నుండి పిలుపు వచ్చినాయి, ఆహ్వానం వచ్చినాయి, ఆహ్వానం అందుకున్నాము, పొందుకున్నాము. కాకపోతే ఏం చేయలేదు ఇంకా. ఆ కాలంలో చెప్తారు కదా, నిశ్చయదార్థం ఇజ్రాయేల్ ఎలా 10 చేస్తారంట. 1 సంవత్సరం ముందే వచ్చి ఏం చేస్తారు, 10 వెండి నాణ్యాలు ఇచ్చి నిశ్చయించుకొని ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. సంవత్సరం తర్వాత వచ్చి ఏం చేస్తారు, ఆ 10 నాణ్యాలు ఆమె దగ్గర భద్రంగా పెట్టుకుంటే వివాహం ఆడతారు. 10 నాణ్యాలు లేకపోతే వివాహం ఆడరు. అంటే వాళ్ళు ఇచ్చిన నాణ్యాన్ని కాపాడుకునే శక్తి కూడా ఆ యొక్క పద్ధతి లేకపోతే నిన్ను వివాహం చేసి ఏం చేయాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర వచ్చి ఏం చేశారు, ప్రభు ఆయన పిలుపుని ఇచ్చి ఆయన మనల్ని ఏం చేసుకున్నారు, మన దగ్గర తలాంతలు ఇచ్చి నిశ్చయం చేసుకున్నారు. మళ్ళా వచ్చి ఏం చేస్తున్నారు, నా తండ్రి ఏంటో నేను వెళ్ళి మీ కొరకు ఏం చేస్తాను, సిద్ధపాటు చేస్తాను. నేనే వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకొని పోతాను. అంటే ఆయనే వచ్చి తీసుకొని పోతేనే మార్గం, ఆయనే మార్గదర్శి, ఆయన వచ్చి తీసుకొని పోవాలా. ఎవరు వెళ్ళిపోవడానికి వీల్లేదు, వెళ్ళిపోవడానికి అవ్వదు. చూడండి అది ఎలా అవుతుందంటే ఒక చూసినప్పుడు అపోస్తల కార్యం 8:29 27 28 చదవండి. 8 అపోస్తల కార్యము 8వ అధ్యాయము 27 వచనం 28 వచనం. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు
ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అతను అడుగగా, చాలు ఇప్పుడు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఆయన వచ్చినాడు, దేవుణ్ణి ఆరాధి అన్ని చేసి తిరిగి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నపంసకుడు, ఆయన ఒక రాణి యొక్క పనివాడు. అయితే ఇక్కడ ఆయన ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి పిలుపుకి చెప్పి, నువ్వు పోయి ఏం చేయాలి, రథంని చేరుకో అంటుంది. చేరుకోండి తర్వాత చదివి కొంచెం అట్లా ధ్యానించి వచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అన్నప్పుడు, ఇది మ్యాటర్ చెప్పి నిన్ను గురించి అన్నప్పుడు, అప్పుడు నాకేమి ఇప్పుడు అభ్యంతరము, నేను జ్ఞానస్థానం పొందవచ్చు కదా అంటాడు. నీళ్ళు కూడా ఉంది కదా, సరే నీ విశ్వాసిస్తే అవుతుందండి. అప్పుడు పిలుపు ఏం చేస్తాడు, జ్ఞానస్థానం చూడండి 40 వచనం కింద చూసినప్పుడు అక్కడే అపోస్తలుల కార్యం 8:40. అయితే ఫిలిప్పు ఆజోతులో కనపడెను. కాదు, అది పైన ఇంకా ఒకటే, వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు జ్ఞానస్థానం ఇచ్చేది చెప్పు. అప్పుడు 38:38 చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరెన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనపడెను. ఇక్కడ అర్థమైందా? పెరిపోయిన సహోదరు చాలా ముఖ్య విషయం గ్రంథంలో ఉండే ఈ ఒక విషయం, ఈ యొక్క సాక్ష్యము చాలా గొప్ప ప్రాముఖ్యత. ఏమంటే నపుంసకుడికి యెరూషలేములో దారిలో ఉండగానే ఆయన బాప్తిసం ఇస్తాడు. యెరూషలేము పక్కన ఎక్కడో పోతూ ఉన్నాడు. అయితే తర్వాత ఆయన కనపడే దూరం ఎంత దూరం తెలుసా? ఎక్కడ కనపడ్డాడు ఆయన? ఆజోతులో కనపడ్డాడు. యెరూషలేము నుండి ఆజోతుకు ఇంచుమించు 65 నుండి 70 కిలోమీటర్ దూరం ఉంది. దేవుడిని ఆత్మ ఆయన ఏం చేసింది రాయించింది అక్కడ. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఎత్తుకొని పోయి ఏం చేసింది? ఆజోతులో ఎత్తుకుపోయాడు, వదిలేసింది అంతే. ఈ నుంచి తీసుకొని పోయి అక్కడ వదిలేసింది. అక్కడ ఏం చేశాడు ఫిలిప్పు చూసినప్పుడు? అక్కడ అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలోనూ సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు ఆయన? కైసరియకు వచ్చే మార్గం అంతా సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ నుండి 65-70 కిలోమీటర్ ఏం చేసింది దేవుడిని ఆత్మ? ఆయన్నే కొనిపోయినది, తీసుకొని వెళ్ళి అక్కడ వదిలింది. అలాగే ఇది కూడా 2 రాజులు చదివినట్లు ఏలియా ప్రవక్తని ఏం చేసింది? తీసుకోపోయి ఎక్కడో పెట్టి ఏం చేసింది? ఆ కాలంలో ఏమైనా రవాణా ఉందా? ఏమన్నా ఇంటర్నెట్ ఉంది? ఏముంది ఆ కాలంలో? ఏమి లేవు. ఏమి ఒక మనిషికి ఏమి ఇచ్చేదానికి కూడా లేదు. ఎవరు ఏమన్నా తెలపాలంటే ఏమి దేని మీద పోవాలా? ఆ కాలంలో గుర్రము గాడిద ఉన్నాయి. అది కూడా ఉండే గొప్ప వాళ్ళ దగ్గర ఉంటాయి, లేని వాళ్ళకి ఏమున్నాయి? నడకనే. అప్పుడు ఎత్తుకు 65-70 కిలోమీటర్లు వదిలేస్తే అది ఎక్కడో ఉన్నట్టు ఏం తెలీదు. చూసారా? అలాగే ఇప్పుడు మనము యోహాను సువార్త 3:13 చదువుతాం. ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. యేసు ప్రభువే చెప్తారు కదా, వీళ్ళు చెప్తా అపోస్తలులు చెప్పి గ్రంథము చెప్పింది కాదు, యేసు ప్రభువే స్వయాన్ని చెప్తున్నట్టు చూడండి. యోహాను సువార్త 3:13 వచనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ప్రభు వచ్చి ఎప్పుడు వచ్చారు ప్రభు? అయితే ఏనోకు ఎక్కడ ఉన్నారు? ఆయన తరం అప్పుడే కొనిపోయిందంటే ఉండాలంటే ప్రభుకు తెలీదా? పైన చూస్తారు కదా, నా జతలో ఆనోకు వచ్చారుపా, ఏలియా వచ్చారుపా, చెప్పాలి కదా. వాళ్ళంతా ముందు కదా కొనబడి ఉంటే ప్రభుకు తెలుసు కదా. అప్పుడు ఏమని అర్థము? వాళ్ళకి సరిగ్గా ఏం చేయపడలేరు.
ఏ పడనేరుడు రక్త మాంసంతో పరలోకం చేరనేరదు, అవుదది ఇంపాసిబుల్, జరగని పని. అందుకే ప్రభువు స్వయం చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట రాయాలా అంటే ఏమర్థం? అది ఎంత ఒక ముఖ్యమైన ఆన్సర్ రాస్తారు. ఏమేం రాస్తారు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకమును ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు, ఎవరు పోలేదు. అదంతా ఏమే తెలియకుండా మాట్లాడవచ్చు. ఆ ఉపమానం తీసి మాట్లాడేది అబ్రహాం రొమ్ములు లాజరు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడుకోవచ్చు. తెలియదు. ఉపమానం వేరు, జరిగిన చరిత్ర వేరు. ఇది జరిగిన రాశారు, కానీ దీనికి ఏం లేదు. ఇప్పుడు మనమే చెప్తాం, నాకు ఇప్పుడు పాస్పోర్ట్ లేదు, నాకు వీసా లేదు, నాకు టికెట్ లేదు, నేను అమెరికా పోయి వచ్చినానంటే ఎవరు నమ్ముతారా? ఏమంటారు? ఏం కథలాడతావా అంటారు, అనరా? ఏం అర్థమా? ఏమి నీకు పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, టికెట్ కూడా కొనలేదు, నువ్వు అమెరికా పోయి వచ్చినానంటే ఫ్లైట్ ఎక్కలేదు, అమెరికా పోయి వచ్చేసానంటే ఎవరు నమ్ముతారా? సాధ్యమే కాదు. నన్ను ఏమి చెప్తారు మీరు? ఏం పచ్చి అబద్ధం చెప్తావు నువ్వు అలా అంటారు. అదే కదా న్యాయం. అదిదా ఇక్కడ కూడా ప్రభువు చెప్పేశారు. ప్రభువు కన్నా మించిన పరలోకం నుండి వచ్చిన వ్యక్తి ఎవరు? అందుకే పట్టుకుంటారు, పరలోకం దిక్కు వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎవరికో ఎక్కిపోయినాడు ఎవరు లేరు. ఆయన చెప్పేశాడు. అది చూడండి, ఆయన తన భక్తులు అయినా వాళ్ళ శిష్యులు అయినా వాళ్ళకి ఏం చేశారు? ఆయన బయలుపరిచేశారు. ఎవరు లేరుపా ఇక్కడ ఎవరు ఎక్కి రాలేదు. అంటే ఏం అర్థమో? అంతా ఎక్కడో తీసుకుపోయారు, పెట్టుకున్నారు. కొంతకాలం ఎక్కడో మన పరిచయం లేని మనిషి మధ్యలో ఎక్కడో ఒకసారి నివసించి ఏమై ఉంటారు, వాళ్ళు మృతి చెంది ఉంటారు. కాకపోతే తెలియని ప్రాంతంలో ఇప్పుడు చెప్తారు, మోషేను పాతి పట్టం లేదు. మోషేని గురించి శరీరం గురించి ఏం చేస్తున్నదా? ఇక్కడ ఎవరి ఆచకం లేదు. ఎందుకో? ఏం చేసేసారు? మోసే శరీరం దొరికింటే వీళ్ళు గొప్ప విగ్రహాలు చేసేసి ఉంటారు. అందువల్ల ఏం చేయలేదు. తన దూతల పంప ఏం చేశాడు? వాటిని ఎత్తుకుపోయా సీక్రెట్ ఎక్కడో పాతి పెట్టేశారు. అంతే, ఎత్తుకుపోయి పెట్టుకోలేదు. ఇక్కడ ఏం చేశారు? ఎక్కడో ఒక చోట్ల పాతి పెట్టారు. అంతే. ఇది మాంసదేహం కదా, దీన్ని ఎత్తుకుపోయి ఏం చేయాలా? ఏమి లేకుండా పేరు పెట్టి పిలిచేవాడు ప్రభు. లాజరు ఏమి లేని కొంప కొడుతున్నా పిలిచి ఎలా వచ్చారు? అలాగని అందరూ వచ్చేస్తారు. ఎవరు ఏమి పిలిచేలా? మోషే అంటే వచ్చేస్తారు, అందరు పిలిచి వచ్చేస్తారు. ఏలంటే వచ్చేస్తారు. ఎక్కడ పెట్టారు అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. ఏమి లేకపోతే వచ్చేవాళ్ళు. ఆయనంత గొప్ప శక్తి ఉంది దేవుడికి, ప్రభుకి ఏముంది? అంత గొప్ప శక్తి ఉంది. అది మన అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏనైతే కూడా ఏం చేయలేదు. ఎక్కడ పరలోకానికి ఏం చేయబడలా, వెళ్ళలేదు. ఆయన కొనిపోబడలేదు. ఎక్కడో ఒక చోట్ల ఆయన జీవించుంటారు. ఎవ్రీ 11:5 చూసినప్పుడు కూడా మనకు ఇంకా క్లియర్గా ఇస్తారు. చూడండి, ఇక్కడ చెప్తారు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమైన ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. అంతే. ఇక్కడ అది రాశారు. అక్కడ ఉండేది రిపీట్ చేస్తున్నారు. ఆయన దేవుడు కొనిపోయాడు కాబట్టి ఆయన ఇక్కడ ఏం చేయలేదు, కనపడలేదు. అంతే, కనపడలేదు. అంతే. కనపడకపోతే ఏమని అర్థం? అప్పుడు దేవుడిని భక్తులు అలా అనుకోండి. అయితే నిజంగా ఏం చేయలే. ఆయన కొనిపడపోవడానికి, ఎక్కడ ఎత్తుకోపోవడానికి లేదు, అవ్వదు. ఎందుకంటే ఆ మార్గం, ఆ పరలోక ద్వారము ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఉంది? పిలుపు ఉంది. మనకంతా ఒక పిలుపు ఇచ్చారు. మనమంతా ఏం చేయబడాలా? సిద్ధపడాలా. ప్రిపరేషన్ ఇప్పుడు ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. అయితే ఒకరోజు ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తారు? రెడీ అయినా పిలుస్తారు. అదే ఇక్కడ పిలుపు ఇచ్చారు. కాకపోతే ఏం చేయలే. పిలుపు ఇచ్చారు. అయితే ఆ మార్గం ఇంకేం చేయబడాలి. ప్రభువు వచ్చి ఏం చేయాలి? మనల్ని ప్రభువే తీసుకొని పోయాలి. అక్కడ చెప్తారు కదా, బుద్ధి కళ్ళ కన్నికి బుద్ధి లేని కన్నికి ఏం చెప్తారు? ఆ సమయం వచ్చినప్పుడు, ఆ గడి వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తారు? వచ్చి ఆయన వచ్చి మార్గం ఏం చేసేస్తారు? తెరస్తాడు. పెళ్లి కుమారుడు వచ్చిన అందరూ పరిగెత్తుకొని వెళ్ళాలా. తర్వాత ఏం చేశారు? మరగండి
మూసేయండి. అదే అంతే ఇక్కడ కూడా ఆయనే వారు రావాలా. ఎవరు వచ్చే వరకు వెయిటింగ్. ప్రభు వచ్చే వరకు బుద్ధి ఉండే కన్నికైనా బుద్ధి లేని కన్నికైనా వెయిటింగ్ చేస్తూ ఉండాల. చేసినప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారో, ఎవరు ఒక దీపము వెలుగుతూ ఉండదో వాళ్ళు ఏం చేయమంటారు? రండి నాతో. ప్రభు తెరిస్తారు మార్గం. ప్రభు చేతులు ఉంది. ఎవరు పరలోకానికి వెళ్ళడానికి. అట్లా కూడా ఆయన కూడా నిజంగా నేను గొప్పగా జీవించారు. ఆయన దేవుడితో చాలా చక్కగా, ఆయన ఎంతో వైరాగ్యంగా, ఎంతగానో భక్తిగా, ఎంతో పాపాన్ని ఖండించేవాడుగా, చాలా దేవుడితో నడిచిన వాడు రాసింది. అదే గొప్ప విషయం. ఓ మంచి వ్యక్తి. కాబట్టి ఈరోజు కూడా మనం చూస్తే ఈయన గురించి గ్రంథములో చూసినప్పుడు, ఆ గ్రంథములో ఈయనకు దేవునికి చాలా ఏమంటారు, నెరుక్కమాడ అంటే చాలా సన్నిహితముగా, చాలా సాంగత్యము, ఆయనతో పాటు విశ్వాసత, భక్తి, ప్రాణము, ప్రేమ అన్ని కలిగి గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు అందరు రాసింది ఏమి? ఆయన గొప్ప సాక్ష్యం పొందాను. దేవుడు ఏం పొందారు? ఆయన గొప్ప సాక్ష్యం పొందారు. ఆయన అలాగనే వింటున్న మనం కూడా ఆయన గురించి విన్నాం. అయితే మనం చేయాల, మనం కూడా ఏనోకు వలె దేవునితో ఒక సన్నిహితమైన ఒక సహవాసం కలిగి, ప్రేమ విశ్వాసం కలిగి, వైరాగ్యం కలిగి, పాపాన్ని ఆ నీతిని న్యాయాన్ని, మన పాపాన్ని ఖండించి నీతి న్యాయాన్ని పాటించి, ఆయన ఎలా ఇప్పుడు సాక్షిగా మాదిరిగా ఉన్నాడు, అలాగే నేను కూడా మాదిరిగాను సాక్షిగాను జీవించినట్లు తండ్రి అయిన దేవుడు మనందరూ సహాయం చేయను గాక. మీ అందరూ ఓపిక, మిమ్మల్ని అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి చిత్తమైతే మరి ఒక వారం మనం ఇలాగే ఇంకొక ప్రవక్తన గురించి ధ్యానిస్తాం.